హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చాలా చక్కని మంచి మంచి శారీస్ అయితే కనుక ఈ వీడియోలో ఉండబోతున్నాయి. తప్పకుండా మీకు నచ్చేలాగా. అండ్ మనకైతే సేల్ కూడా వచ్చేస్తుంది. ఆదివారం సేల్ ఉందన్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. హ్యాపీగా ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. అండ్ ఇవాళ అయితే కనుక నేను కట్టుకున్న ఈ శారీ కూడా మీషోలో తీసుకున్నదే. కంప్లీట్ ఒక ఫుల్ పిక్ కూడా ఎలా ఉందనేది కూడా సైడ్లో యాడ్ చేశాను. అండ్ చాలా అంటే చాలా చక్కగా వచ్చింది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు, దీనికి ఎగ్జాక్ట్గా ఇదే కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక బ్లౌజ్ ఉందండి. ఇది నా దగ్గర మ్యాచింగ్ ఉంది కాబట్టి నేనైతే పర్ఫెక్ట్గా దీనికి సెట్ చేశానని అనుకుంటున్నాను. సో చాలా లైట్ వెయిట్ అండ్ కుచ్చుళ్ళు కూడా చాలా వచ్చాయి, బాగుంది. మిడిల్ పార్ట్లో అయితే కనుక ఇది మనకి గోల్డ్ కలర్ మైకా ప్రింటెడ్ థీమ్తో వచ్చింది, ఇది జరీతో వచ్చిందండి. ఇవి శారీ డీటెయిల్స్. ఇంకా నా ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను, స్టడ్స్. ఇవి కూడా మల్టీ ఉంటాయన్నమాట స్టోన్స్ అనేవి. సో ఇవి ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ ఇలాంటి చైన్స్ వేసుకుంటే కనుక ఇంకా కూడా పర్ఫెక్ట్గా మనకి నుంచి ఉంటాయి. యాక్చువల్లీ నా దగ్గర ఉన్నాయి బట్ దొరకలేదు. వేసుకుంటే కనుక ఇంకా మంచిగా ఉంటాయి. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ గివేవే ఆల్రెడీ ఈ మంత్ కూడా కంటిన్యూ అవుతుందండి. తొందరలో ఆ గిఫ్ట్లు కూడా ఏంటి అని నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. గివేవే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తాను. సండే బాబు ఫ్రీగా ఉంటాడు, వాడే చేస్తాడు యాక్చువల్గా ఇవన్నీ కూడా. సో ఆ రోజు నేను తప్పకుండా అడిగి చేయించుకుంటాను. మండే వరకు ఆ ట్యూస్డే వరకు అయితే మీకు దాని కంప్లీట్ రిజల్ట్ కూడా ఇచ్చేస్తానండి. ఎందుకంటే సండే నాకు కూడా కొంచెం పని అవ్వదు. ఇంట్లో ఆల్రెడీ మీకు చెప్పారు, రిలేటివ్స్ అంతా కూడా వచ్చి ఉన్నారని, అంటే మా మరిది పిల్లలు వీళ్ళంతా వచ్చారనమాట. కొంచెం గజిబిజి నడుస్తుంది. కొంచెం అందులోనే చూసుకుని ఫ్రీ అనేది చేయించుకుంటాను ఆ పని కూడా. అండ్ ఇది గివ్ అవే గురించి అయితే అప్డేట్ అది కూడా ఇచ్చేస్తాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు ఉన్నారు ఏంటి, అసలు ఎవరెవరు ఎన్ని కామెంట్స్ పెట్టున్నారు, టోటల్ ఎన్ని, నాకు కూడా ఎగ్జైట్మెంటే. సో చూడాలి, ఇంకా వాడు ఫ్రీ బట్టి వాడిని పట్టుకోవాలి. యాక్చువల్గా చాలా టైం పడుతుందండి, అంటే తీయాలంటే తప్పదు. ఇంకా అంత లాంగ్ హార్డ్ వర్క్ చేస్తే కానీ అది మనకి ఎగ్జాక్ట్ సమన్యాయంగా బయటికి రావట్లా. అది ఎట్లా ఇస్తేనే నా మనసుకి హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి తప్పదు, ఇంకా అది అట్లా చేసుకోవాల్సిందే టైం పట్టినా కానీ. సో మీరు నెలంతా టైం ఇచ్చినప్పుడు మరి నేను కూడా ఒక హాఫ్ డే టైం ఇవ్వాలి కదా. కాబట్టి మీకు తప్పకుండా న్యాయంగా దిల్ మీద నా చెయ్యి వేసుకొని చెప్తున్నానండి, గివ్ అవే మాత్రం 100% న్యాయం అంటే న్యాయంగా తీసుకున్నాం. ఎలాంటి దానిలో ఇది లేదండి. 100% ఇదైతే నేను కాన్ఫిడెంట్గా, గర్వంగా, హ్యాపీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి మైండ్కి. సో ఇస్తున్నాం, హ్యాపీనెస్తో ఇవ్వాలి అండ్ సమన్యాయంతో ఇవ్వాలి. యాక్చువల్గా అట్లనే ఇప్పటివరకు ఇచ్చాను, ఇక ముందు పైన కూడా అలాగే ఉంటాయి. సో నా కాన్ఫిడెన్స్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. అందులో ఎలాంటి అటు ఇటులు ఉండవు, మీకు తెలుసు. స్టార్టింగ్ ఫస్ట్ గివ్ అవేకి అయితే ఎక్స్ట్రా ఇంకా నలుగురికి కూడా మళ్ళీ నేను పంపించా కాంప్లిమెంటరీల కింద, కాదనలేక. సో అలా కూడా లాస్ట్ మంత్ నలుగురికి ఇచ్చాను సేమ్. అలా కూడా ఇస్తాను తప్ప ఎవ్వరికి కూడా ఇదైతే దానిలో ఇది ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు దాని గురించి. హ్యాపీగా మీరు ఈ మంత్ కూడా కంటిన్యూ అయిపోండి. సో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం, లేట్ అవుతుంది. గివ్ అవే గురించి వస్తే ఇంత ఫ్లో వచ్చింది చూసారా. ఈ మధ్య ముచ్చట్లు ఎక్కువ చెప్పేస్తున్నాను మీ అందరికీ కూడా. అండ్ జరీ ఏదైతే వచ్చిందో, ఈ వర్క్ వచ్చినటువంటి లేస్ బార్డర్ ఈ చీరకి సూపర్ హైలైట్ లుక్ తీసుకొచ్చింది. నెక్స్ట్ అయితే శారీ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ అండి, క్లాస్ ఉందన్నమాట. శారీ కడితే మస్తు ఉంటుంది. యంగ్స్టర్స్కి అయితే కేక, అంతే ఇంకా పిచ్చెక్కిచ్చేస్తారు అంతే, అంత బాగా కనపడుతుంది కట్టుకుంటే. నేను మా పాపను అడుగుతున్నాను అనమాట, కాసేపు కట్టుకుని చూపించచ్చు కదా ఈ చీర నాకు అని. అదేమో ఎంత ఎండ్ ఉంది అది ఇది అని చెప్తుంది. బట్ అడుగుతాను, ఎలా అయినా కానీ ఒక ఇది తీసుకుంటాను. ఒకవేళ అది కట్టుకోనంటే నేనైనా కట్టుకుంటానండి. నాకు చాలా నచ్చింది. లేస్ బార్డర్ ఇదైతే కనుక పైన పళ్ళుతో అయితే కనుక వచ్చింది, చాలా చాలా చక్కగా ఉంది. మీరు దీనికి ఎగ్జాక్ట్ కలర్ బ్లౌజ్ ఒకటి బాగుంటుందండి, డార్క్ పింక్ ఒకటి బాగుంటుంది. లేదు అంటే కనుక దీనిలో ఒకలాంటి గోల్డిష్ ఇది ఉందన్నమాట, క్రీమీ టైప్లో, అదొకటి బాగానే ఉంటుందండి. లైక్ చూసుకుని మీరు కాంట్రాస్ట్తో వేసుకోవచ్చు. డార్క్ వైన్ బాగుంటుంది దీనికి. అలా కాంబినేషన్స్ పట్టి అయితే కనుక వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అసలు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది, తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు, నా మాట నమ్మండి. ఇది మాత్రం అసలు బాగుంటుంది. శారీ ఒకవేళ వాష్లో కానీ కొన్ని ఇయర్స్కైనా సరే ఈ లేస్ బార్డర్ ఏమైనా డల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, నేను ఉందని కూడా చెప్తాను కదా. ఉంటే కనుక పీకేయండి దాన్ని, మొత్తం చక్కగా తీసి పడేసేయండి. అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి తగినట్టుగా లేస్ ఏదైనా దొరికింది అనుకోండి, దాన్ని వేసేసుకోండి. చీర మాత్రం చెక్కు చెదరదండి, క్లాస్ ఉంది. లైట్ కలర్స్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్. సో చాలా చక్కగా ఉంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇందులో కలర్స్ కూడా వస్తున్నాయి, బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా గోల్డ్ మళ్ళీ జరీతో అయితే కనుక వచ్చి లైట్ వెయిట్లోనే పేస్టల్స్లో చాలా చక్కగా అయితే కనుక హైలైట్ అవుతున్నటువంటి ఒక చక్కని చీర నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇలాంటి చీరలు అయితే చాలా ఫాస్ట్గా స్టాక్అవుట్ అయిపోతున్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దండి. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. ఇదైతే కనుక బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చక్క బూటీ కాన్సెప్ట్ లేస్ బార్డర్తో కంటిన్యూషన్ మీద మీకు ఈ విధంగానే వచ్చింది. ఇది ఖచ్చితంగా కుట్టించుకోండి బ్లౌజ్. సమ్ టైమ్స్ సెల్ఫ్ అన్నప్పుడు మస్తు కనపడుతుంది, సమ్ టైమ్స్ కాంట్రాస్ట్తో స్టైల్ చేసుకోవచ్చు.
చీర కూడా చాలా పెద్దగా వచ్చింది. ఒకవేళ బ్లౌజ్ ఉంచుకుంటే ఇంకా చీర పెద్దగా అవుతుంది. హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా మస్తు సరిపోతుందండి. చీర భలే ఉంది, చాలా బాగుంది. 100% మన దగ్గర ఉండాలి ఆ చీర. నెక్స్ట్ అయితే కనుక మరొక చీర అండి. పెట్టుబడికైనా కానీ కొంచెం ట్రెడిషనల్ ఇవ్వాలనుకుంటే కనుక టెంపుల్స్కి కానీ అన్న పెళ్ళిళ్ళకి అలాంటప్పుడు లైట్ వెయిట్లో ఫ్యాన్సీ చీర అని చెప్పొచ్చు. ఇది కూడా గోల్డ్ జరీ వర్క్లో అయితే కనుక వచ్చింది. అండ్ షేడ్ కూడా చాలా చాలా బాగుండింది. శారీ కలర్ అయితే మాత్రం వేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. అసలు కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సో రెడ్ అండ్ బ్లూ తర్వాత నాకు ఈ మధ్య కాలంలో చాలా చాలా నచ్చేస్తున్నటువంటి మరొక బ్యూటిఫుల్ సారీ. ఈ మధ్య కాలంలో చాలా ఫాస్ట్గా నా ఫేవరెట్ కలర్ అయిపోయింది ఇది కూడా. అండ్ కాంబినేషన్ అయితే మాత్రం ఎవరికైనా బాగానే ఉంటుందని, మీరు గిఫ్టింగ్గా ఇచ్చే దగ్గర నుంచి మొదలుపెట్టి కట్టుకునేదాకా నేను మీకు తప్పకుండా ఈ చీరను రికమెండ్ చేయగలుగుతాను. సో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం శారీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడైతే కనుక శారీ బ్లౌజ్ పళ్ళు ప్యాటర్న్తో అయితే కనుక మనం చూడబోతున్నాము. ఫోల్డింగ్ మిడిల్ నుంచి వచ్చేసింది. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పాయింట్ మనకి 1 మీటర్ వరకు ఉందండి. ఈజీగా చక్కగా మీకు నచ్చిన డిజైన్ బట్టి కుట్టించుకోండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీకి పళ్ళు వచ్చేస్తుంది. ఇదంతా కూడా పళ్ళు ప్యాటర్న్తో వచ్చిందనమాట. ఇక్కడ ఈ ప్యాటర్న్ వరకు ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ లైట్ వెయిట్ లుక్ వైజ్గా చాలా చక్కగా ఫ్యాన్సీ శారీ లాగా బాగుందండి. ఇది కూడా మంచి చీర. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక శారీ యొక్క కట్టు చెంగుతోని మనకి ఇలాగ ఎండ్ అవుతుంది. చాలా చక్కని చీర. ట్రెడిషనల్ వైజ్గా మాత్రం మంచి లుక్ ఉంటుంది. కుచ్చులు కూడా చక్క పెట్టేసుకోవచ్చు. ఎవరికైనా బాగానే కనపడి నిండుగా ఇలా ఒక మంచి లుక్ అనేది అయితే కనుక ఇస్తుంది అనమాట. చూడండి ఫొటోస్ వీడియోస్లలో కూడా చాలా బాగా కనబడుతుంది. బ్లూ కూడా బాగానే ఉంది కాంట్రాస్ట్లో, గోల్డ్ బాగానే ఉంటుంది, పింక్ బాగానే ఉంటుంది. అలా మల్టీ కలర్స్ పని అయితే కనుక చక్కగా మీరు వేసుకోవడానికి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది. వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ దేనికైనా కానీ చక్క సెట్ అవుతుందండి. సారీ కూడా చక్క మెత్తగా ఉంది. ఇది ఒక శారీ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక శారీ చూపిస్తానండి. ఇది కూడా శారీ చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ యాక్చువల్గా దీనికి ఫుల్ హైలైట్. ఈ మధ్యకాలంలో ఈ బ్లౌజులు చాలా హైలైట్ అయిపోయినాయి, మీకు తెలుసు. ఇదేంటంటే 2 షేడ్ పని అయితే కనుక వచ్చింది. సో డై కాన్సెప్ట్లో అయితే కనుక మంచి క్వాలిటీ జరీలో ఇది తీసుకున్నారు. ఇది మనకి బ్లూ డౌన్ సైడ్, ఇది పైన సైడ్ వస్తుంది. దీనికైతే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ వస్తుంది అనమాట. సో అప్పుడు ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఈ బాందిని రిలేటెడ్ బ్లౌజ్ కూడా మళ్ళీ వేరే వాటికి మల్టీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది మనం ఇప్పుడు చూడడం స్టార్ట్ చేస్తున్నాము. విత్ టజిల్స్తో అయితే కనుక సారీ గోల్డ్ చెక్స్, గోల్డ్ బార్డర్తో అయితే కనుక వస్తుంది. సారీ కూడా ఫ్యాన్సీగా చాలా బాగుందండి. అండ్ ఈ లెంత్ కూడా చాలా చక్కగా పెచ్చుగా వచ్చింది. మంచి చీర, తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా మనకైతే కనుక ఓవరాల్గా మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఇది లుక్ మనకి కట్టు చెంగు పాయింట్తో సారీ ఎండ్ అవుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా ఇది బాగుంటుంది. అండ్ మనకైతే కనుక సారీ వేసుకున్నప్పుడు లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలాగ చూడొచ్చండి. నార్మల్ బ్లూ ఉన్నా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్ కాంబినేషన్ వచ్చింది. ఇంకొంచెం డిజైనర్ స్టైల్లో దీని లుక్ని ఇంకా పెంచాలి అనుకుంటే కనుక ఈ బ్లౌజెస్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత ట్రెండో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్లో అండ్ పింక్ దానిలో వచ్చినప్పుడు ఇది పింక్లో వచ్చినటువంటి డిజైన్ ప్రింట్ అండి. ఇది కూడా చక్కగా ఫ్రీగా 1 మీటర్ వరకు ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఈ విధంగా. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా చూడొచ్చు. ఫ్యాబ్రిక్ లెంత్, క్వాలిటీ, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా. 80 సెంటీమీటర్ ఉందండి ఇది. ఇలా వస్తుంది డిజైన్. మీరు ప్లెయిన్ ఇలాంటి బ్లౌజ్తో ఉన్నా కానీ చక్కగా కట్టుకోవచ్చు. ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. మంచి చీర ఇది కూడా. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీ అందరికీ కూడా తెలుసు మన వాళ్ళకైతే. బట్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్తున్నాను. అండ్ ఇదొక చీర. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇదొక చీర అండి. ఇదైతే ఇంతకుముందు చూపించాను. అయితే దానిలో అప్పుడు స్టాక్ అవుట్ అయిపోయింది. నేను జస్ట్ ర్యాండమ్గా ఫోల్డ్ చేశానండి. ఈ మధ్య ఏంటో కానీ అన్నీ వస్తున్నాయి, స్టాక్ అవుట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మొన్న కూడా అంతే, ఒక ఇయర్ రింగ్స్ అండి, లయ గారు కట్టుకున్న ప్యాటర్న్ సారీ నిన్న స్టాక్ వచ్చింది. అంటున్నాను వచ్చింది అప్డేట్ చేయాలి అనేసి, ఒక 1 అవర్ తర్వాత ఫ్రీ అవ్వగానే స్టాక్ అవుట్ మళ్ళీ. ఏం అర్థం అవ్వట్లేదండి, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సార్ సెల్లర్స్ దగ్గరే. అనుకున్నాను కాపీ చేసన్నా పెట్టుకోవాల్సింది అనేసి. సో స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట మళ్ళీ అది కూడా. ఇదైతే కనుక శారీ బ్లౌజ్, ఇదైతే కనుక పళ్ళు. ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చిందండి ఈ చీర. సో ఇదంతా కూడా ఓవరాల్గా వచ్చేస్తుంది. చాలామంది పింక్ ఇవ్వలేదని ఆ వీడియోలో కూడా అడిగారు. అక్కడ మనకి స్టాక్ అవుట్ అయిపోతే కనుక లింక్ షేర్ ఆప్షన్ నాకు రాదండి, అందువల్ల నేను ఇవ్వలేకపోయాను. ఎలాగో వచ్చేసింది కాబట్టి వెంటనే అయితే కనుక మళ్ళీ చూపించి మళ్ళీ అయితే కనుక ఇస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా కట్టేసుకోవచ్చు. ఈక్వల్ బార్డర్స్తో వస్తుంది. చెక్స్ పార్ట్ అండ్ ఫ్లవర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వర్క్లో చాలా ఫ్యాన్సీగా సింపుల్గా
వేసుకోదగినటువంటి ఒక చక్కని చీర అనమాట. మీకు వేసుకుంటే చూడండి ఎంత బాగుందో, నిండుగా ఎవరికైనా బాగానే ఉంటుందండి. షైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది అనమాట. సో ఇది గిఫ్టింగ్గానైనా మీకు కట్టుకోవడానికైనా కానీ మంచి బ్రైట్ లుక్ ఉండేటటువంటి మరొక మంచి చీర నా నుండి. ఇది కూడా మీకు ఇవాళ అన్నీ కూడా నేను బాగుంటేనే తీసుకొస్తానండి, మీకు ఈ విషయం కూడా తెలుసు. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఇంకొక చీర చూపిస్తాను. ఇది కూడా అంతేనండి. ఒకవేళ స్టాక్ అవుట్ ఉంటే కనుక స్టాక్ అవుట్ అయిపోయింది కూడా నేను క్లియర్గా పెడతాను. ఇది కూడా అంతే, ఆట ఆడుతుంది, వస్తుంది అయిపోతుంది. ఇప్పుడు కూర్చునే ముందు ఉంది, నేను అప్లోడ్ చేసే టైంకి ఉంటుందో లేదో కూడా తెలీదు. అలా కొన్ని చీరలు గేమ్ ఆడేసేసుకుంటున్నాయి నాతో. మన వాళ్ళేమో అడుగుతారు నాకు తెలుసు, కానీ ఇంకా నేనేమో ఇవ్వలేకపోతాను అనమాట. ఇది వెంకటగిరి శారీస్ రిప్లికా ప్యాటర్న్ ఇచ్చారండి. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. లెహెంగాస్కి కూడా ఈ శారీ చాలా బాగుంటుంది, పేస్టల్ కలర్ కాంబినేషన్లోని. ఒకవేళ మీకు ఇలాగ నప్పుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి, ఇది కూడా హైలీ రికమెండెడ్, చాలా బాగుంది. సో ఇప్పటికైతే ఉంది, నాకు ఇంకా భయమే ఆ టయానికి ఏమవుతుందో ఏంటో చూడాలి. సో అన్నిటి పరంగా అయితే కనుక, అంటే మీకు లెహెంగా పరంగానైనా కానీ చీర పరంగానైనా కానీ ఈ చీర చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. అండ్ మనకి మొత్తం అంతా కూడా శారీ వచ్చేసి ఇలాగే వస్తుంది అనమాట, కంటిన్యూషన్. ఒకసారి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూద్దాము ఎలా వచ్చేసిందని. ఇది కూడానండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం శారీకి వచ్చేసి కట్ చెంగు పాయింట్ నుంచి వెళ్తున్నామండి. ఇది నాకు తెలిసి కంటిన్యూషన్ రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది. ఇదైతే కనుక బార్డర్, ఇది ఒక మంచి కలర్, చాలా బాగుంటుంది, క్లాస్ ఉంటుందండి. పట్టు చీరలు అయితే కనుక సెల్ఫ్ కలర్లో రీసెంట్గా ఒక షాప్ ఓపెనింగ్ ఇన్విటేషన్ వస్తే వెళ్ళామండి. ఇలాంటిది సేమ్ సెల్ఫ్ కలర్ కంచిపట్టు 12,500 పెట్టి కొనుక్కున్నాను నేను. ఇప్పుడు లోపల పెట్టా, దానికి ఇంకా కట్టే సందర్భం రాలేదు. ఏ శ్రావణ మాసానికో కట్టుకోవచ్చులే అని దాచుకున్నాను. సో అలా ఉంటాయన్నమాట, సేమ్ టు సేమ్ అండి, ఇలాగే వచ్చింది. సో నాకు అది డిస్కౌంట్లో నేను కూడా కొంచెం అడగటం వల్ల ఆ రోజు 2,500 నాకు ప్లస్ వచ్చి 10,000 అయితే నేను రౌండ్ ఫిగర్గా పే చేశాను, వాస్తవం ఇది. సో ఇలాంటి కలర్ కాంబినేషనే. సో అది కంచిపట్టు, ఇది కొంచెం మనకి ఫ్యాన్సీలో బడ్జెట్లో ఒక 1000 రూపాయలు అయిపోతుందండి. ఇట్లాంటివి కూడా మన దగ్గర ఉండాలి చీరలు, ప్రధానికి పట్టు చీరలు అయితే కట్టుకోలేం కదండి, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు. కంటిన్యూషన్ సారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. సో ఓవరాల్గా అయితే కనుక డిజైన్ మనకి ఇలాగే వచ్చి కంటిన్యూషన్ అయితే కనుక బ్లౌజ్తోని మనకి శారీ వచ్చేసి పళ్ళుతోని ఎండ్ అవుతుంది. ఇది పళ్ళు, ఇంకా మనం అటు నుంచే తీసుకోవాలండి బ్లౌజు. ఇది పళ్ళుతో కంప్లీట్గా ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి కట్టు చెంగు దగ్గరనే మనం లెంత్ చూసుకుని కట్ చేసుకోండి. ఇదైతే కనుక శారీ అనమాట, క్లాస్ ఉంది చీర కూడా. కాంట్రాస్ట్ వాటితో కూడా వేసుకోవచ్చు, సెల్ఫ్లో కూడా వేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ అది చేయించుకోవచ్చు. సో ఓవరాల్గా మంచి లుక్లో లెహెంగాకైనా కానీ బాగుండేలాగా పెద్ద బార్డర్తో వచ్చింది కాన్సెప్ట్. ఎక్కువసేపు చూపించనండి బాబు, స్టాక్ అవుట్ అయిపోద్దని భయంగా ఉంది. మళ్ళీ ఎందుకు వచ్చింది, మళ్ళీ వాళ్ళకి బాగా నచ్చేసింది అనుకోండి అడుగుతూనే ఉంటారు ఆ చీర లేదనేసి, ఎక్కడికి వెళ్ళి తెస్తాను, అప్పుడు తేలేను కదా. సో నేను కట్టుకున్న చీర కూడా చాలా ఫ్యాన్సీగా, చాలా క్లాస్గా చక్కగా ఉంది, ఫ్యాన్సీ చీర. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. బాడీ హగ్గింగ్ అసలు భలే ఉందండి చీర, లైట్ వెయిట్ బాగుంది. ఇది మన కలెక్షన్స్, నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి. ఇంకేమైనా డౌట్ నన్ను అడగాలనుకుంటే తప్పకుండా కూడా కామెంట్ చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.